అందరికీ నమస్కారం. ఆ అమ్మాయి వయసు 38 సంవత్సరాలు. ఆ అమ్మాయికి హెల్త్ పరంగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తర్వాత ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటూనే గుళ్ళకి గోపురాలకి తిరుగుతుంది. ఏదో ఒక దేవుడు నన్ను కరుణిస్తాడు, ఏదో ఒక దేవుడు నా బాధను తీసేస్తాడని చెప్పేసి ఆ అమ్మాయి గుళ్ళకి ఎవరేది చెప్తే అది చేసుకుంటుంది. ఎవరో చెప్పారంట, కేరళ వెళ్ళమ్మ, కేరళలో ఒక మంచి గుడి ఉంది, టెంపుల్, అక్కడ మంచిగా పూజలు చేస్తారు, పూజలు చేస్తే నీ నీ ఒంట్లో ఉన్న బాధలన్నీ పోతాయని ఎవరో సలహా ఇస్తే కర్ణాటక అమ్మాయిది, కర్ణాటక నుంచి కేరళ వెళ్ళి పూజలు చేయించుకునేదానికి వాళ్ళని సంప్రదించింది. ఆ పూజారి పేరు అరుణ్, ఆయన అసిస్టెంట్ పేరు దామోదర్. సరే పూజలు చేస్తావని చేస్తున్నారంట. పూజ మధ్యలో ఆ అమ్మాయితో ఆయన చెప్పాడు, అమ్మ నువ్వు నగ్నంగా ఉండాలి, నగ్నంగా ఉంటేనే పూజలు చేస్తాం, అప్పుడు నీ ఒంట్లో ఉన్న రుగ్మతలన్నీ పోతాయి అని ఆయన పూజారి చెప్పారంట. అయ్యో ఏంటండి ముందు చెప్పలేదు కదా, ఇప్పుడు చెప్తున్నారు అనేసి ఆ అమ్మాయి అనిందంట. నీ ఒంట్లో బాధలు పోవాలంటే ఇదేనమ్మ మార్గము, ఇక ఈ పూజ చేస్తే నీ బాధలన్నీ పోతాయని ఈ మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని, మరి పూజారి చెప్పాడు కదండి, దేవుడికి భక్తుడికి అనుసంధానమైనోడు పూజారి మధ్యవర్తి అయిపోయా. ఇక ఆ అమ్మాయి బాధలు పోతాయని నమ్మి అలాగే నగ్నంగా కూర్చొని కళ్ళు మూసుకోమ్మా అని చెప్పి కళ్ళు మూపించి వీళ్ళు వీడియో తీస్తున్నాడు. ఈ దామోదరం అనే అతను ఈ పూజ వీడియో, ఈ నగ్న వీడియోలు మొత్తం తీస్తున్నాడు. అలాగ చేసి ఆ అమ్మాయికి పూజ చేసినట్టు చేసి సరేలే అమ్మాయికి వెళ్ళని చెప్పేసి పంపించాడు. కొద్ది రోజులు ఉన్నాక మళ్ళీ ఆ అమ్మాయి, రామ్మ మంచి గడియలు వచ్చినాయి, నీకు మళ్ళీ పూజ చేయాలి రమ్మని పిలిచాడు. పిలిస్తే అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళింది. మళ్ళీ పూజ నగ్నంగా కూర్చోబెట్టి పూజ చేసినట్టు చేసి ఆ అమ్మాయిని లైంగికంగా బెదిరించి ఆ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు. ఈ గుళ్ళో పూజలన్నీ మానేసి ఆ అమ్మాయి 2-3 రోజులు ఆ అమ్మాయిని బందీ చేసి అట్లాగా అనుభవించి పంపించాడు. వెళ్ళిపోయింది అమ్మాయి. వెళ్ళిపోయిన తర్వాత కర్ణాటకకి, ఇదేంటి నా ఒంట్లో బాధలన్నీ పోవాలని నేను పూజలు చేయించుకుంటే మళ్ళీ ఇది ఒక కొత్త బాధ ఒకటి వచ్చింది, ఇట్లా చేశాడని చాలా కుమిలిపోతుంది. వాడు మళ్ళీ ఫోన్ చేశాడు, నువ్వు మళ్ళీ వస్తావా రావా, రాకపోతే నీ వీడియోలు కూడా పంపించి ఈ వీడియోలో సోషల్ మీడియాలో పెడతాను, నీ పరువు తీస్తానని చెప్పేసి ఆ అమ్మాయికి మళ్ళీ ఆ వీడియోలు పంపించి ఫోన్ చేశాడంట. చేస్తే పాప మా అమ్మాయి భయపడిపోయి పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసు వాళ్ళు ఆ అమ్మాయి బాధలన్నీ చెప్పుకునేసరికి వాళ్ళు స్టింగ్ ఆపరేషన్ చేసి వాడిని పట్టుకున్నారు, అరుణ్ అనేవాడిని. ఆ దామోదర్ అనేవాడు దొరకలేదంట. చూడండి, పూజల పేరెట్టుతోటి ఇలాంటి అగాత్యాలు చేస్తున్నారు. పాపం నమ్మింది, నగ్న పూజలు ఆ పూజలు అనేసరికి అసలు ఎవరు ఇట్లాంటి పూజలు ఎవరు చేయరు. ఇలాంటివన్నీ అసలు ఆ మాట చెప్తేనే అసలు అవాయిడ్ చేసేయాలి. చాలా నమ్మకంగా పాపం మోసపోయింది ఆ అమ్మాయి. తర్వాత జ్యోతిష శాస్త్రం చెప్తాము, అది చెప్తాము, ఇది చెప్తాము అని చెప్పి డబ్బులు అందిన కాడికి అందినట్టు చేసుకుంటారు. జ్యోతిష శాస్త్రం ఉందండి, అప్పుడెప్పుడో పూర్వకాలం తాతల తండ్రులు అప్పుడు ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చెట్టుకాయలు అమ్ముకొని పూజ చేసేవాళ్ళు ఇప్పుడు జ్యోతిషులు. అందరూ కూడా జ్యోతిష శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు, అందరూ కాదు. వీళ్ళందరూ చెప్పినవన్నీ అబద్ధాలు. కోర్టు కేసులు, పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుడతారు, విడాకుల కేసులు, ఆస్తి కేసులు, ఆ కేసులు ఈ కేసులు పరిష్కారం చేస్తాము అని చెప్పేసి పూజలు చేస్తామని జ్యోతిష్యులు అసలు ఎక్కడ చూసినా అవేనండి. అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటము, వీళ్ళు ప్రమోషన్ చేయటము, ఈ యూట్యూబర్సు, ఇవన్నీ నమ్మబాకండి. వీళ్ళంతా మోసపోతారు, అంతా నాకిస్తారు. అలాగే జరిగిద్దండి. ఓకేనండి, ఉంటా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.